ఇక కరీంనగర్ రూరల్ మరియు టాస్క్ ఫోర్స్ పోలీస్ వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా కారును ఆపి తనిఖీ చేయగా కారులో 2 కేజీల గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగ విలేకరి ఐడి కార్డులతో పలువురు ప్రభుత్వ ఉద్యోగులను మరియు హాస్పిటల్ యజమానులను బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తున్నారని అన్నారు. ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న రూరల్ సిఐ శ్రీనివాస్, టాస్క్ ఫోర్స్ సిఐ శశిధర్ రెడ్డి. అందరికీ నమస్కారం. ఆల్మోస్ట్ 15-20 years బ్యాక్ tehelka.com అని ఒక సంచలనాత్మకమైనటువంటి స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఒక వెలుగులోకి వచ్చింది. అప్పట్లో అదే tehelka.com పేరు మీద ఒక ఛానల్ పేరు మీద ఒక నకిలీ విలేకరుల ముఠ తయారై వీళ్ళు గతంలో చాలా నేరాలు చేసిన సమాచారం ఉన్నారు. ఉత్తరాఖండ్ అండ్ అదర్ ప్లేసెస్లో ఇందులో ఒక అతను సౌరభ్ గాబా, ఉత్తరాఖండ్ అతను రామ్ సంజీవన్ మౌర్య, ఇతను యూపీ, మధువర్మ అనే ఒక స్త్రీ, ఈమె హర్యానా సంబంధించిన ఆమె, హర్దీప్ సింగ్ అని ఉత్తరప్రదేశ్. ఈ నలుగురు కలిసి ఒక ముఠాగా ఏర్పడి దేశంలో చాలా చోట్ల కూడా స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఎవరైతే ట్రాప్ అవుతారో వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తూ ఆ వీడియో చూపించి బ్లాక్మెయిల్ చేస్తూ పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిస్తున్న బట్టి ఒక ముఠాను కరీంనగర్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఒక విజిల్ బ్లోయర్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు పట్టుకొని మరి ఈరోజు మీడియా ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ 4 మెంబర్స్ గతంలో ఒక అనూజ్ అనే ఒక అతను ఈ .comలో ఈ tehelka.comలో పనిచేసి అతను ఒక ముఠా తయారు చేసి స్ట్రింగ్ ఆపరేషన్ పేరు మీద పెద్ద ఎత్తున డబ్బులు ఎక్స్ట్రాక్షన్ చేసినటువంటి ఆ ముఠా సంబంధించినటువంటి వీళ్ళు ఈ ముగ్గురు. ఇందులో అక్కడ పొందినటువంటి ఎక్స్పీరియన్స్తో అక్కడ వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్తో మీరు సొంతంగా ఒక ముఠా తయారు చేసినారు. ఈ ముఠా దేశంలో వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఒక కారు తీసుకున్నాను. ఆ కారులో తిరుగుతూ దీనికి సంబంధించినటువంటి .com సంబంధించినటువంటి ఒక లోగో, తర్వాత న్యూస్ బీన్ అని చెప్పి ఇంకొక లోగో తయారు చేసుకున్నారు. ఒక వీడియో కెమెరా తీసుకోవడం జరిగింది. తర్వాత రకరకాల సెల్ ఫోన్లు వీళ్ళు పైన జేబులో పైన పాకెట్ పెట్టుకొని ఏదైనా ఆఫీస్ పోయినప్పుడు లేకపోతే సపరేట్ టార్గెట్ అయిపోయినప్పుడు వీడియో రికార్డింగ్ చేసి ఆ వీడియో రికార్డింగ్ను తీసుకుని వెళ్ళి ఒక 1-2 days తర్వాత మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళి ఆ విక్టిమ్ను వీడియో చూపించి మేము ఇట్లా tehelka.com సంబంధించిన వాళ్ళము, మీరు మీ స్ట్రింగ్ ఆపరేషన్ చేయడం జరిగింది, మీకు డబ్బులు ఇవ్వకపోతే మీ పరువు బదానం పెడతాం, మీ వీడియోను మీడియా లీక్ చేయడం జరుగుతుందని చెప్పి థ్రెడ్ చేసి డబ్బులు వసూలు చేసేటువంటి ఈ గ్యాంగ్ హైదరాబాద్ కొన్ని వారాల క్రితం హైదరాబాద్ వచ్చినారు. హైదరాబాద్లో చాలా చోట్ల తిరిగినారు. మీరు చెప్పిన బట్టి వర్కౌట్ అయినట్లేదు, కానీ అది సబ్జెక్ట్ టు వెరిఫికేషన్. అక్కడ కూడా మరోసారి వెరిఫై చేస్తాము పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత. అక్కడ వర్కౌట్ కాలేదని చెప్పి కరీంనగర్ స్మార్ట్ సిటీగా సెలెక్ట్ అయింది. ఇంటర్నెట్లో చూడడం జరిగింది. వీళ్ళంతా కరీంనగర్లో చాలా పెద్ద ఎత్తున హాస్పిటల్స్ ఉన్నది వీళ్ళు గమనించినారు. స్మార్ట్ సిటీగా సెలెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ పబ్లిక్ని ఈజీగా మోసం చేసి చెప్పే ఉద్దేశంతో కరీంనగర్కి వచ్చి గత కొన్ని రోజులు వచ్చి ఒక హోటల్లో షెల్టర్ తీసుకున్నారు. ఆ హోటల్లో షెల్టర్ తీసుకొని ఇంటర్నెట్లో చూసి గూగుల్ లొకేషన్స్తో ఇంటర్నెట్ చూసి అక్కడికి వెళ్ళి ఇందులో ఉన్నటువంటి మహిళ, ఆమె అన్మ్యారీడ్ గర్ల్, ఆమె ఒక ఫేక్ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ కూడా తయారు చేసినారు. ల్యాబ్ రిపోర్ట్ 3.5 months ప్రెగ్నెన్సీ అని చెప్పి ఒక ల్యాబ్ రిపోర్ట్ తయారు చేసుకుని అక్కడ తీసుకెళ్ళి ఆ డాక్టర్ చూపిస్తారు. ఆల్రెడీ 2-3 చిల్డ్రన్ ఉన్నారు కాబట్టి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తారు. వాళ్ళు కనుక ఒప్పుకుంటే అదంతా వీడియో రికార్డింగ్ అయిపోతుంది. వీడియో రికార్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ 1-2 days తర్వాత వెళ్ళిపోతారు. పోయి ఈ అనాథరైజ్గా మీరు ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేస్తున్నారు కాబట్టి అది మా స్ట్రింగ్ ఆపరేషన్లో బయటపడ్డది. ఈ స్ట్రింగ్ ఆపరేషన్లో బయటపడేటువంటి వీడియోని మేము సర్క్యులేట్ చేస్తాము, మీ హాస్పిటల్ పరువు పోతుంది, మీ మీద లీగల్ యాక్షన్తో భయపెట్టేసి డబ్బులు తీసుకున్నటువంటి ప్రయత్నం చేశారు. అది అయితే ఇక్కడ ముగ్గురు అప్రోచ్ అయితే ముగ్గురు కూడా రిఫ్యూజ్ చేసినారు. తర్వాత లేబర్ కమిషన్ ఆఫీస్కి పోయినారు. అక్కడ ఎంప్లాయీని అప్రోచ్ అయినారు. వాళ్ళు ఒక సమ్ ఇండస్ట్రీ లేకపోతే సమ్ లేబర్ సంబంధించిన ఒకటి ప్రాబ్లం తీసుకెళ్ళి ఇది చేపిస్తే డబ్బులు ఇస్తామని చెప్పి ఆఫర్ చేసినారు.